తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పురపాలక చట్ట సమూల మార్పుల కోసం రానున్న పుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు కోరారు. హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పైశాచిక ఆనందంతో పుర కౌన్సిలర్ని నిర్వీర్యం చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలే తప్ప మరో మార్గం లేకుండా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పురపాలక చట్ట సమూల మార్పుల కోసం రానున్న పూరా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు కోరారు. హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పైశాచిక ఆనందంతో పూరా కౌన్సిల్ల నిర్వీర్యం చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలే తప్ప మరో మార్గం లేకుండా చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం, అధికారాలు లేకుండా ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. పూరా చట్టం వల్ల ప్రజాప్రతినిధుల ఉనికి ప్రమాదకరంగా మారిందన్నారు. మున్సిపల్ చట్ట ప్రక్షాళన, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిన ఆవశ్యకత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాలను పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేసి ప్రజాప్రతినిధుల ఉనికి ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలు, గౌరవాన్ని దెబ్బతీసి అధికారులకే అధికారాలను అప్పగించి కేవలం నామమాత్రంగా నిలిపారన్నారు. రాబోయే ఎన్నికలలో పూరా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై కేవలం మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చితికిపోవడం తప్ప కనీస గౌరవం లేని ఈ పదవులకు చట్ట సవరణ చేస్తే తప్ప మనుగడ లేదన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే చట్టాలపై సమగ్రమైన అధ్యయనం చేసి చట్టాలలో మార్పులకు దోహదపడుతుందన్నారు. చట్ట ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించవలసిన అవసరం ఉందన్నారు. చట్టంలో మార్పులు రాకపోతే రాబోయే తరాలకు స్థానిక ప్రజాప్రతినిధులే కరువయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. పురపాలక సంఘంపై అజమాయిషీ కలెక్టర్ల నుంచి CDMAకి అప్పగించాలని కోరారు. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధంగా తెలంగాణలో చట్టాలను పునఃసమీక్షించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఛాంబర్స్ ప్రతినిధులు ఆలంపల్లి నరసింహ, చందు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి పురపాలక చట్టంలో మార్పుల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పురపాలక చట్టంతో ప్రజాప్రతినిధుల వ్యవస్థ, స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఉత్సవ విగ్రహాలుగా మారినాయి. దాన్ని ప్రక్షాళన చేయడమే కాకుండా సమూలమైన మార్పులతోటి రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఛాంబర్ పక్షాన కూడా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల మధ్య దోషిగా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఏవైతే అభిప్రాయాలు కోరుతా ఉన్నారో, వాళ్ళకి అవసరాలు కోరుతా ఉన్నారో వాటి అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ప్రజాప్రతినిధుల వ్యవస్థ లేదు. ఈరోజు పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మారినాయి. కేవలం అధికారాలన్నీ అధికారులకు అప్పగించి బాధ్యతలు కేవలం ప్రజాప్రతినిధులకు అప్పగించడం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు చైర్మన్లు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు గురవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ ఏవైతే కళ్ళు కన్నడో 73-74 రాజ్యాంగ సవరణ చేసి పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం, సమూలమైన మార్పుల కోసం స్థానిక సంస్థలు బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్తే గత ప్రభుత్వం దానికి తూట్లు పొడిచి పైశాచిక ఆనందంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరొకసారి స్థానిక సంస్థలకు ఊతమిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మేరకు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తేనే ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చి తిరిగి పునర్జీవం వైపు స్థానిక సంస్థలు బలీయమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. చట్టాన్ని ఏ విధంగా సమీక్షించాలి, అసెంబ్లీలో చర్చ తీసుకురావాలి, అధ్యయన కమిటీ వేయాలి, నిపుణులతో కమిటీ వేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో
ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమైంది. ఆ మేరకు అధికారాలు ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడే ఈ వ్యవస్థ ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కేవలం పాలక వర్గాలు అనేది కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారి నిర్వీర్యమనే వ్యవస్థలో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పోటీ చేసేందుకు పుర ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజ్ఞులు, విద్యావంతులు, మేధావులు అందరూ వెనకడుగు వేస్తా, ఉన్నత వర్గాలు వెనకడుగు వేస్తా ఉన్నారు. కేవలం పేద వర్గాలు మాత్రమే పోటీకి గౌరవం కోసం వచ్చి ఈరోజు అబాసు పాలై మానసిక క్షోభతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఏర్పడింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పురపాలక చట్టాన్ని మార్చకపోతే రాబోయే రోజులలో స్థానిక సంస్థల వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థనే తుదముట్టించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పోటీ చేసేందుకు ఎవరు రారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల నుంచి ప్రజాప్రతినిధి ఎన్నికై ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. తప్పకుండా పూర్తి స్థాయిలో తనకు అవగాహన ఉంది. అవగాహన మేరకు ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలి, స్థానిక సంస్థల వ్యవస్థను బలీయంగా తీర్చిదిద్దాలి, అధిక నిధులు కేటాయించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్లకు అప్పగించిన అధిక పురపాలక సంఘాలపై అజమాయిషీ చేస్తూ సామంతరాజుగా విజయాలుతున్నటువంటి కలెక్టర్ల నుంచి బాధ్యతలను సీడీఎంకు గతంలో ఉన్నట్టు కూడా అప్పగించాలని కోరుతున్నాం. చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ పురపాలక చట్టం అమలవుతుందో ఆ చట్టాన్ని ఇక్కడ కూడా మార్పులు తీసుకొచ్చి పటిష్టవంతంగా తీర్చిదిద్దాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు పాలక వర్గాలు, కౌన్సిల్స్ కేవలం నామమాత్రంగా మారి ప్రజల మధ్య ఒక దోషిగా నిలబడి అగౌరవానికి గురై అబాస్ పాలై ముందుకు వెళ్తా ఉన్నారు కూడా ఈ సందర్భం చేస్తూ, ఇదంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్న పాలనా వ్యవస్థకు సంబంధించి అద్దం పట్టే విధంగా ఛాంబర్ ఈ విషయంపై ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతా